బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఎందుకు ఆలస్యమవుతోంది? నెలలు గడుస్తున్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలో అధిష్టానం తేల్చుకోలేకపోతోందా? అధ్యక్షుడి ప్రకటన ఇద్దరి నేతల వల్లే ఆలస్యమవుతోందా? భావజాలమా బలోపేతమా అనే గందరగోళంతోనే ప్రెసిడెంట్ ప్రకటన ఆగిందా? ప్రధాని మోడీ భరోసా ఒకరికి ఉండగా ఆర్ఎస్ఎస్ బలం మరొకరికి ఉందా? ఈ పేచీ అధ్యక్షుడి నియామకానికి కారణమవుతోందా? తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మరికొద్ది రోజుల పాటు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతారని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఈపాటికే అధ్యక్షుడి ప్రకటన జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతోనే అధ్యక్షుడి ప్రకటన ఆలస్యం అవుతుందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. గత కొద్ది నెలలుగా పార్టీ అధ్యక్షుడి ప్రకటన రేపో మాపో ఉందంటూ రాష్ట్ర నేతలు తెగ హడావిడి చేశారు. కానీ తీరా చూస్తే అధిష్టానం తెలంగాణ నేతలకు షాక్ ఇచ్చింది. ఇప్పట్లో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండబోదని చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి రేసులో ఉన్న నాయకులు తెగ డీలా పడిపోయారు. ప్రస్తుతం బీజేపీ పెద్దలు జాతీయ అధ్యక్షుడిని ఎవరిని నియమించాలనే దానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి రేసులో పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీలైనంత త్వరగా జాతీయ అధ్యక్షుడి ప్రకటన చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటిసారి రాజ్నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, రాజ్నాథ్ తర్వాత ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ప్రధానిగా మోడీ, మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా. ఈ ఇరువురి నాయకత్వంలో బీజేపీ గతంలో ఎప్పుడూ లేనట్లుగా అనేక విజయాలు సాధించింది. అమిత్ షా తర్వాత జేపీ నడ్డా ప్రస్తుతం నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయం అందుకున్న కాషాయ పార్టీ మరోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించాలనుకుంటోంది. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తుంది. దీనికి అనుగుణంగా త్వరలో ఒక నేతను బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అధ్యక్షుడి ప్రకటనలో రకరకాల మలుపులు తిరుగుతోంది. రోజుకొక పేరు తెర మీదకి తెచ్చి పార్టీ క్యాడర్ను గందరగోళం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కాగా, మరొకరి పేరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ ఇద్దరి నేతల మధ్య అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది అని పార్టీలో తెగ ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరిలో ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలో అధిష్టానం తేల్చుకోలేకపోతోందని పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కు ఆర్ఎస్ఎస్ బలం మెండుగా ఉంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బీజేపీకి ఊపొచ్చిందని పార్టీలోని కొందరు నేతలు బాహాటంగానే అంటున్నారు. దీంతో బండి సంజయ్ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనేది బండి సంజయ్ మద్దతుదారుల వాదన. ఇదే సమయంలో అధ్యక్షుడి రేసులో ఉన్న ఈటెల రాజేందర్ దీనికి పూర్తిగా భిన్నమైన తీరు. ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఆ తర్వాత నెమ్మదిగా పార్టీలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కావడంతో ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇవే ఇప్పుడు ఈటెల రాజేందర్ను అధ్యక్ష రేసులో ముందు నిలబెట్టాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు, అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన నేత కావడం కూడా ఈటెలకు ప్లస్గా మారింది. అందుకే అధిష్టానం ఈటెల వైపు కూడా మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ ఇద్దరి నేతలకు అధిష్టానం ఆశీస్సులు ఉండడం విశేషం. ఈటెల రాజేందర్కు ప్రధాని మోడీ ఆశీస్సులున్నాయి. అదే సమయంలో బండి సంజయ్కు అమిత్ షాతో పాటు నడ్డా మద్దతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరిని అధ్యక్షుడిగా ప్రకటించాలో అధిష్టానం కూడా అయోమయానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మరికొద్ది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. దీంతో అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని భావించిన నేతలకు అధిష్టానం పెద్ద షాక్నే ఇచ్చిందని పార్టీలో నేతలు చెవులు కోరుకుంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో కమలం వికాసం చెందాలంటే
కొత్త అధ్యక్షుడిని నియమిస్తే పార్టీ గాడిలో పడే అవకాశం లేదని కొందరి నేతలు అంటున్నారు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాల్లో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోతుందనే చర్చ జరుగుతోంది. అయితే వీలైనంత త్వరగా అధ్యక్షుడిని ప్రకటిస్తే పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి పెట్టినట్లవుతుందని పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికి అధ్యక్షుడి ప్రకటన ఎప్పటిలోగా ఉంటుందో మాత్రం అధిష్టానమే నిర్ణయించాల్సి ఉందని చెబుతున్నారు.